తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళిని మరొకసారి వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెల రోజుల్లోనే తన పిటిషన్పై ఎంక్వైరీ పూర్తి చేస్తారని భావించారని, కానీ 7 నెలలు పూర్తవుతున్నా ఎటువంటి ఇది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన 2 దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయా, చెత్తబుట్టలోకి పోయాయా అని అనుమానం వ్యక్తం చేశారు నళిని. సీఎం సార్ బాధ్యతలు తీసుకోగానే తనను గుర్తు చేశారని ఇప్పుడేమో తన పోస్టుల్లో తెలిపారు. ఇక తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో తన ఊసే లేదన్నారు నళిని. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మాజీ డీఎస్పీ నళినిని పిలిపించుకుని మాట్లాడారు. నళినికి తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదనే అంశంపై ఆరా తీశారు. పోలీసు ఉద్యోగం కుదరకపోతే అదే స్థాయిలో ఉండే మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో నళినితో మాట్లాడాలని అధికారులకు సూచించారు. ఇక నళిని సైతం ఆధ్యాత్మిక ప్రచారానికి సహాయంతో పాటు తన సర్వీస్ అంశానికి సంబంధించిన లేఖలను రేవంత్ కు ఇచ్చింది. అయితే ఈ 2 లేఖలపై ఇప్పటి వరకు పురోగతి లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేశారు నళిని. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళిని మరొకసారి వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను చేశారు. ఈ పోస్ట్ కు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ డీఎస్పీ నళిని అనేక సార్లు బీఆర్ఎస్ పెద్దల్ని కలిసే ప్రయత్నం చేయడము, ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించేటువంటి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డిని కలిసి తనకు ఉన్నటువంటి కొన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా మొత్తం 14 పేజీలతో కూడినటువంటి ఒక లేఖను నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కలిసి తనకున్నటువంటి డిమాండ్స్ కూడా త్వరలో నెరవేర్చాలంటూ కూడా ఒక లేఖను ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కావాల్సింది. తన ఇచ్చినటువంటి దరఖాస్తులు కనీసం బల్ల మీద టేబుల్ పైన ఉన్నాయా లేదా చిత్తపుట్టలో పడేశారా అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోగానే తనను గుర్తు చేశారని, ఇప్పుడేమో ఎలాంటి స్పందన లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటూ కూడా దాన్ని మరోసారి తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆ సోషల్ మీడియాలో తన అకౌంట్ ద్వారా ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాంట్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మాజీ డీఎస్పీ నళినిని పిలిపించుకొని మాట్లాడడము, నళినికి తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదనే అంశంపై కూడా రేవంత్ రెడ్డి ఆ రోజు అధికారులతో చర్చ చేసి ఎందుకు డీఎస్పీ పదవి ఇవ్వకూడదు లేదా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు డీఎస్పీకి నళినికి ఒక ఉద్యోగం ఇవ్వకూడదు అనే దానిపై కూడా ముందుగా దీనిపై రేవంత్ రెడ్డిని అడిగాము. రేవంత్ రెడ్డి అధికారులతో కూడా మాట్లాడాలని కూడా తన మీడియాతో మాట్లాడడం జరిగింది. కానీ 7 నెలలు కావస్తున్నా తన దరఖాస్తు పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడము, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం తనను ఇప్పటి వరకు కూడా గుర్తించుకోలేదు. ఎవరు కూడా ఈ విషయంపై కూడా ఇప్పటి వరకు కనీసం రివ్యూ చేయలేదు, తనకు హామీ నెరవేర్చలేదు అంటూ కూడా తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను ట్వీట్ చేస్తూ మరోసారి సీఎం దృష్టికి తీసుకెళ్తే సీఎం దీనిపైన స్పందించి పిలిపించి మాట్లాడాలని తెలిసి తన గతంలో భారీ బడ్జెట్ తో కూడినటువంటి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా హెవీ బడ్జెట్ తో కూడినటువంటి ఒక ప్రపోజల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లింది. గవర్నమెంట్ ఆ ఫైల్ ని తీసి పక్కన పెట్టిందా లేదా ఆ డస్ట్బిన్ లో ఉందా ఫైల్, దానిపై ఎలాంటి తీసుకుపోతా ఉన్నారు, దీనిపైన ఒక స్పష్టంగా తెలియజేయండి అంటూ కూడా నళిని ఈ విషయాన్ని ట్విట్ ద్వారా ఆన్లైన్ లో అపోజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.